ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. హాయ్ హలో నమస్తే, ఐఎమ్ రమ్య చౌదరి. సో ఇంటర్ చదువుతున్న స్టూడెంట్స్ తల్లిదండ్రులకి ఇప్పుడున్న ఒకే ఒక డౌట్, నెక్స్ట్ ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి అనే డౌట్ ఉంటుంది. ఇన్ కేస్ పక్క స్టేట్ యూనివర్సిటీ అయితే ఇంకా చాలా డౌట్స్, చాలా భయాలు ఉంటాయి. అసలు అక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఆ యూనివర్సిటీ ఎలా ఉంటుంది, అంబియన్స్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, ఇలా నెంబర్ ఆఫ్ భయాలు ఉంటాయి. సో మరి ఆ భయాలన్నిటికీ చెక్ పాయింట్ పెట్టడానికి నేను మీకు ఇప్పుడు పరిచయం చేస్తున్నాను వండర్ఫుల్ యూనివర్సిటీ. ఇట్ ఈస్ నన్ అదర్ దెన్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ. ఫార్మసీ అయినా, లా అయినా, ఇంజనీరింగ్ అయినా ఇలా 100+ ప్రోగ్రామ్స్తో అబ్రాడ్ అండ్ ఇండియాతో కలుపుకొని 8,000+ స్టూడెంట్స్తో, నెక్స్ట్ మనకి 100+ ఎకర్స్లో బెస్ట్ ప్లేస్మెంట్స్తో డెహ్రాడూన్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది మన ఉత్తరాంచల్ యూనివర్సిటీ. అసలు లోపలికి వెళ్ళి మనకి ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ఫుడ్ ఎలా ఉంది, హాస్టల్స్ ఎలా ఉన్నాయి, ఇలా ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, భయాలన్నీ పక్కన పెట్టి జస్ట్ నన్ను ఫాలో అవ్వండి. ఇప్పుడు యంగ్స్టర్స్ ఎక్కువ ఇంజనీరింగ్ వైపు మక్కువ చూపిస్తున్నారు. మరి మన ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ఎలాంటి ఇంజనీరింగ్ కోర్సెస్ ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ వన్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్, ఇలా ప్రతి ఒక్కటి మన ఉత్తరాంచల్ యూనివర్సిటీలో అయితే పిల్లలు బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు. స్పిరిచువాలిటీకి ప్రత్యేకమైన ప్రదేశం. ఒకవైపు హరిద్వార్, మరోవైపు రిషికేశ్. అటువంటి ప్రదేశంలో ఉన్న ఉత్తరాంచల్ యూనివర్సిటీలో కూడా ఒక అద్భుతమైన టెంపుల్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారు. జస్ట్ స్టూడెంట్స్ మార్నింగ్ ఇక్కడికి వచ్చి ఆ భగవంతుడిని దర్శనం చేసుకొని అలా క్లాసెస్కి వెళ్తారు. మరి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉన్నప్పుడు ప్లేస్మెంట్స్కి అసలు కొరత ఉంటుందా? అసలు ఈ టెంపుల్ ఎలా ఉందనేది మీకు కూడా చూపిస్తాను, ఒకసారి రండి. వెల్కమ్ టు వన్ ఆఫ్ ద మోస్ట్ ఎసెట్ ఇన్ ద ఉత్తరాంచల్ యూనివర్సిటీ. అదేనండి మన సెంట్రల్ లైబ్రరీ. సో ఈ లైబ్రరీలో అయితే నెంబర్ ఆఫ్ బుక్స్ అండ్ వెరీ స్పేసియస్గా ఉంటుంది అని విన్నాను. అసలు ఏమేమి బుక్స్ ఉన్నాయి, ఇక్కడ స్టూడెంట్స్ ఎలా ఆ బుక్స్ని చదువుకుంటున్నారు అనేది ఒకసారి చూద్దాం రండి. ఆర్డినరీ లైబ్రరీ కాదండి, ఇది ఒక మోడ్రన్ హబ్ నాలెడ్జ్. ఈ లైబ్రరీ 3 AI ప్రిన్సిపల్స్తో నడుస్తుంది. ఎనీ టైమ్, ఎనీవేర్, యాక్సెస్ ద ఇన్ఫర్మేషన్. దట్ మీన్స్ అంటే ఇక్కడ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే ఈ లైబ్రరీలో మనకి అవైలబుల్లో ఉంది. ఆల్రెడీ స్టూడెంట్స్ కూడా లైబ్రరీ యూస్ చేస్తున్నారు, చదువుకుంటున్నారు. మనమే డిస్టర్బ్ చేస్తున్నాం. లైబ్రరీ అయితే చాలా పీస్ఫుల్గా అండ్ స్పేసియస్గా ఉంది. సో మరి ఈ లైబ్రరీ చూసుకుంటే స్టూడెంట్స్ ఇంటి దగ్గర ఉన్నా కానీ, ఇక్కడ ఉన్నా కానీ వీళ్ళకి 24/7 యాక్సెస్ ఉంటుంది. అండ్ దట్ టు ఈవినింగ్ 8 PM వరకు వీళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళకి నచ్చిన బుక్ చదువుకునే అద్భుతమైన అవకాశం ఉంది. స్టూడెంట్కి సబ్జెక్ట్ ఓరియంటెడ్ జనరల్ బుక్స్ ఉన్నాయి, నెక్స్ట్ కాంపిటేటివ్ బుక్స్ ఉన్నాయి. ఇన్ కేస్ ఏదైనా నాలెడ్జ్ కావాలన్నా కానీ ప్రతి ఒక్క బుక్ ఇక్కడ అవైలబుల్ ఉంది. స్పిరిచువల్గా రిలేటెడ్గా ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మన సెంట్రల్ లైబ్రరీలో అయితే అవైలబుల్ ఉంది. సో ఇదొక్క మన ఉత్తరాంచల్ యూనివర్సిటీలో మాత్రమే పాసిబుల్ అవుతుంది. వెల్కమ్ టు ఉత్తరాంచల్ యూనివర్సిటీ కంప్యూటర్ ల్యాబ్. స్టూడెంట్స్కి థియరాటికల్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందా? లేదు.
టెక్నికల్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనందరికీ తెలుసు ఇప్పుడు మనం ఏ జనరేషన్ లో ఉన్నాం అండ్ జాబ్ ప్లేస్మెంట్స్ చూసుకున్నా గానీ హ్యూజ్ అంటే హ్యూజ్ కాంపిటీషన్ ఉంది. మరి ఆ కాంపిటీషన్ ని క్రాక్ చేసి ప్లేస్మెంట్స్ లో జాబ్ కొట్టాలంటే ఖచ్చితంగా థియరిటికల్ నాలెడ్జ్ తో పాటు మనకి టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్. సో అందుకనే మన ఉత్తరాంచల్ యూనివర్సిటీ వాళ్ళు స్టూడెంట్స్ కోసం స్పెషల్ గా ఈ కంప్యూటర్ ల్యాబ్ నైతే డిజైన్ చేశారు. కంప్యూటర్ ల్యాబ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ 24/7 హై స్పీడ్ ఇంటర్నెట్ అయితే అవైలబుల్ లో ఉంటుంది. అండ్ దట్ నాట్ ఓన్లీ దట్, టెక్నికల్ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత అసలు వాళ్ళ టెక్నికల్ స్కిల్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది ఒక ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తూ స్టూడెంట్స్ యొక్క స్కిల్స్ అనేది డెవలప్ చేస్తూ ఉంటున్నారు. స్పెషలైజేషన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. గైస్ మనందరికీ తెలుసు నౌ ఏఐ ఇస్ ట్రెండింగ్. సో ఏఐకి రిలేటెడ్ గా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ అయితే ఇప్పుడు చాలా వస్తున్నాయి అండ్ స్టూడెంట్స్ కూడా ఈ స్పెషలైజేషన్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా అనాలిసిస్. సో మనకి స్టూడెంట్స్ కి ఏ స్పెషలైజేషన్ చేయాలని ఉన్నా కానీ అది ఇక్కడ కంపల్సరీగా అవైలబుల్ ఉంటుంది. ఉత్తరాంచల్ యూనివర్సిటీ అంటేనే మనకి సేఫ్ అండ్ సెక్యూర్ అని అంటారు. ఎందుకు సేఫ్ అంటారంటే లుక్ ఎట్ దిస్, వెల్కమ్ టు ఉత్తరాంచల్ యూనివర్సిటీ హాస్పిటల్. సో మనకి ఇక్కడ స్పేసియస్ లావిష్ ఒక కార్పొరేట్ లెవెల్ హాస్పిటల్ అయితే అవైలబుల్ లో ఉంది. అసలు మరి ఈ హాస్పిటల్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం రండి. సో ఉత్తరాంచల్ యూనివర్సిటీ హాస్పిటల్ చూసుకుంటే మనకి 24/7 ఓపెన్లోనే ఉంటుంది. స్టూడెంట్స్కి కానీ ఇక్కడ ఫ్యాకల్టీకి కానీ ఏ ఎమర్జెన్సీ వచ్చినా కానీ మనకి ఇమీడియట్గా అంబులెన్స్ కూడా అవైలబుల్లో ఉంది. అండ్ దట్ ఒక కార్పొరేట్ ట్రీట్మెంట్ అయితే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి ఇస్తారు. సో దట్ మచ్ సేఫ్ అయితే మనకి ఉత్తరాంచల్ యూనివర్సిటీలో మాత్రమే సాధ్యమవుతుంది. ఒకసారి మీరు హాస్పిటల్ చూసుకున్నా కానీ చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ దట్టు ఆల్మోస్ట్ 10 ఎబో ఒక కార్పొరేట్ డాక్టర్స్ అండ్ దట్టు ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ అయితే మనకి ఈ హాస్పిటల్లో అవైలబుల్ ఉన్నారు. హాస్పిటల్లోకి రాంగలోనే ఒక కార్పొరేట్ ఫీలింగ్ అయితే వస్తుంది. సో దట్ మీన్స్ మన స్టూడెంట్స్కి సేఫ్ అండ్ సెక్యూరిటీలో ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తరాంచల్ యూనివర్సిటీ. సో ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ అనేది స్పెషలైజేషన్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ దట్టు స్టూడెంట్స్ కూడా ఇంజనీరింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మరి అబౌట్ ఇంజనీరింగ్ గురించి మనతో చెప్పడానికి ఇప్పుడు సుమిత్ చౌదరి గారు ఉన్నారు, ప్రొఫెసర్. వారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ సార్. Hello. I heard that we have 4 to 5 branches of engineering, right? Yes. So what are those? Actually, we are running here computer science and engineering, mechanical engineering, civil engineering, aerospace engineering, and this time we have started one more branch, that is electronics and communication. We have started, 3 specialization in electronics itself. One is semiconductor chip design, Internet of Things, and the last one is artificial intelligence, machine learning, and electronics itself. Great. Innovative ideas they have created. Many students have created their own website using artificial intelligence, machine learning. Agents also they have But created. great thing, Uttaranshala University is supporting them, right? Yeah, everywhere. Not in that way. Even extracurricular or even co-curricular activities we are supporting students. Like we have here GATE classes. Those who want to continue their studies further for master degree. So we have GATE cell here. So we have given GATE classes to the student, those who have enrolled for GATE examination. Okay. And that's very good news. Like 20 students have cleared their GATE examination this year. That's That is a very huge big number, actually. Yes, that's true.
and we are going to honor them with some trophies and certificates. Like they have really done very It's good like job. appreciation. Yes, the Yeah, what branches. about aerospace and civil and mechanical engineering? So, aerospace engineering, I want to say like out of these 26 students are from aerospace, those who have cleared GATE examination, and that too with very good All India rank. So one of our student have got 34 All India rank in aerospace engineering itself. So that's proud moment for Uttaranchal University. We always say like the latest one we are following. Great. Right, yes. క్యాంపస్ చూసుకుంటే మనకి చాలా హ్యూజ్గా ఉంది. సో మనకి బీటెక్లో సివిల్ కానీ మెకానికల్ కానీ ఏరోస్పేస్ కానీ ఇలా ప్రతి ఒక్క దాంట్లో స్టూడెంట్స్ అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మనకి హ్యూజ్ అడ్మిషన్స్ కూడా మోస్ట్లీ బీటెక్లోనే అవుతున్నాయి. అండ్ దట్టు వి నో దట్ బీటెక్ అనేది చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అండ్ పాస్ అవుట్ చాలామంది అవుతున్నారు. బట్ కమింగ్ టు ఉత్తరాంచల్ యూనివర్సిటీకి వచ్చేసరికి ఎంతమంది స్టూడెంట్స్ అయినా కానీ ప్లేస్మెంట్స్ అండ్ జాబ్ గ్యారంటీస్ అయితే 100% ఉంటున్నాయి. అండ్ దట్ టు మనకి ఇంటర్న్షిప్స్ ఉంటున్నాయి అండ్ ప్లేస్మెంట్స్ ఉంటున్నాయి. అండ్ నాట్ ఓన్లీ దట్ మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఒక ఇంటర్వ్యూ ఎలా అటెండ్ అవ్వచ్చు అనేది ఫస్ట్ రెజ్యూమ్ దగ్గర నుంచి కమ్యూనికేషన్ స్కిల్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మనం ఉత్తరాంచల్ యూనివర్సిటీలోనే నేర్చుకోవచ్చు. ఒక్కసారి క్యాంపస్ అయితే మీరు కూడా చూడండి. Uttaranchal University is a tie-up with multinational companies like Google, Accenture, TCS ఇలా ఎన్నో మల్టీనేషనల్ కంపెనీస్తో టైఅప్ అవుతున్నారు. అండ్ ప్లేస్మెంట్స్ చూసుకున్నా కానీ మనకి ఓవరాల్గా 2024లో 2356+ స్టూడెంట్స్ ప్లేస్మెంట్ అయ్యారు. ఇన్ దట్ క్యాంపస్ చూసుకుంటే 750+ స్టూడెంట్స్ ప్లేస్మెంట్ అయ్యారు. ఒకసారి మనకి ట్రాక్ రికార్డ్ చూడండి, సక్సెస్ ఆఫ్ ట్రాక్ రికార్డ్ ఉత్తరాంచల్ది. యాక్సెంచర్ చూసుకున్నా కానీ, కాగ్నిటర్ చూసుకున్నా కానీ, HCL, ఇన్ఫోసిస్ ఇలా ఎన్నో మల్టీనేషనల్ కంపెనీస్లో కూడా స్టూడెంట్స్ ప్లేస్మెంట్ అయ్యారు. దట్టు డూ బిలీవ్ దట్ 1.5 crore హై ప్యాకేజ్తో ప్లేస్మెంట్స్లో వాళ్ళు స్టేబుల్గా ఉండిపోయారు. దట్ క్రెడిట్ ఓన్లీ గోస్ టు ఉత్తరాంచల్ యూనివర్సిటీ. at రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ఆఫ్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ. సో మరి ఈ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ గురించి మనకి ఇంకా బ్రీఫ్ ఇవ్వడానికి మిస్టర్ రాజేష్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. హాయ్ మిస్టర్ రాజేష్ గారు. యా, సో వాట్ యు మీన్ బై ద రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ? Research and innovation is a central division which is just taking care of research of our 12 schools. Those are inside more than 20 startups or registered companies here by our students, and those are doing wonderful here within the campus. Few are a spin-off right now, means few supported by the university. Now their tenure is fulfilled here and they move out from the university. Student will receive 5 lakh, 3 lakh, 8 lakh, 15 lakh, 10 lakh. This kind of grants is with us. Few students crack those and now they have the successful ventures with them. Thank you. It was really nice talking to you. Thank you, madam. Thank you. వెల్కమ్ టు ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఆడిటోరియం. సో ఈ ఆడిటోరియంని స్వామి వివేకానంద ఆడిటోరియం కూడా పిలుస్తారు, ఎందుకంటే అంత హ్యూజ్గా ఉంది ఈ ఆడిటోరియం. సో ఆల్మోస్ట్ ఒక 1500+ స్టూడెంట్స్ ఇక్కడ కూర్చొని ఇక్కడ జరిగే ఫెస్ట్లు కానీ ఈవెంట్లు కానీ ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఈ ఆడిటోరియంలో మోస్ట్లీ మనకి గ్రాడ్యుయేట్ సెరమనీస్ కానీ, ఫెస్ట్ కానీ, లేకపోతే ఏమైనా మీటింగ్స్ కానీ, ఈవెంట్స్ కానీ ప్రతి ఒక్కటి ఈ ఆడిటోరియంలోనే జరుగుతాయి. అండ్ దట్టు ఈ ఆడిటోరియం స్పేస్ చూసుకుంటే వెరీ హ్యూజ్ అంటే హ్యూజ్ ఉంది. ఈ ఆడిటోరియంలో స్పెషల్గా నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే స్టూడెంట్స్ వాళ్ళ ఐడి కార్డ్తో ఇక్కడికి వచ్చి, అంటే ఏ ఈవెంట్ జరిగినా కానీ స్టూడెంట్ దగ్గర ఐడి కార్డు ఉంటే ఆ యాక్సెస్ తీసుకొని ప్రతి ఈవెంట్ కానీ, లేకపోతే ప్రతి ఫెస్ట్ కానీ, ప్రతి మీటింగ్ కానీ ఏదైనా ఇక్కడికి వచ్చి హ్యాపీగా విజిట్ చేసుకుంటూ ఉంటారు. జస్ట్ ఒక ఐడి కార్డ్ యాక్సెస్ ఉంటే సరిపోతుంది.
సో మన ఉత్తరాంచల్ యూనివర్సిటీలో చదువుకున్న పిల్లలందరి గ్రాడ్యుయేట్ సెరమనీస్ కూడా ఇదే ఆడిటోరియంలో జరుగుతూ ఉంటాయి. నాట్ ఓన్లీ దట్, మనకి కాన్ఫరెన్స్ మీటింగ్స్ కూడా ఈ ఆడిటోరియంలోనే జరుగుతుంటాయి. ఎందుకంటే సీటింగ్ కెపాసిటీ చూసుకుంటే 1500+ సీటింగ్ కెపాసిటీ ఉంది. ఇప్పుడు కూడా లేటెస్ట్గా కూడా ఒక కాన్ఫరెన్స్ అయితే జరిగింది, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అని ఒకటి జరిగింది. సో ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అందరూ ఇక్కడికి వచ్చి ఆ కాన్ఫరెన్స్లు కానీ ఆ మీటింగ్స్ కానీ అటెండ్ అవుతూ ఉంటారు. ఎస్, ఉత్తరాంచల్ యూనివర్సిటీ విజిట్ చేశారు కదా. మనకి ఆ హాస్టల్స్ కానీ, అంబియన్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఫ్యాకల్టీ కానీ అన్నీ సూపర్గా అంటే సూపర్గా ఉన్నాయి. మరి ఇంత సూపర్గా ఉన్నప్పుడు మనకి అడ్మిషన్స్ అయితే తీసుకోవాలనిపిస్తుంది కదా. సో మరి ఆ అడ్మిషన్స్ ఎలా తీసుకోవాలి అనే దానికోసమే మీకు పరిచయం చేస్తున్నాను మిస్టర్ ఇంతియాజ్ గారు, సౌత్ ఇండియన్ అడ్మిషన్ డైరెక్టర్. వారితో మాట్లాడదాం. హాయ్ ఇంతియాజ్ గారు, హౌ ఆర్ యూ? సో ఫైనల్లీ మీ క్యాంపస్ అయితే విజిట్ చేసాము, ఉత్తరాంచల్ యూనివర్సిటీ. సూపర్ గా అంటే నిజంగా సూపర్ గా ఉన్నాయి అన్ని. సో మరి అడ్మిషన్ స్టార్ట్ అయిపోయాయా? ఫస్ట్ స్లాట్ లో దగ్గర ఫస్ట్ ఫేజ్ లో వీ హావ్ క్రాస్డ్ ఓవర్ 100 అడ్మిషన్స్ అండి. సో అడ్మిషన్స్ ఆర్ రన్నింగ్ గుడ్ అండి. సో ఇంత సూపర్ ప్లేస్మెంట్ లో ఉన్నారు అంటే ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఎలాంటి కంపెనీస్ తో టైఅప్ అయింది? మేడం యాజ్ ఇఫ్ నౌ లాస్ట్ ఇయర్ అయితే 750+ కంపెనీస్ విజిట్ అయ్యాయి మేడం. 750+ కంపెనీస్ విజిట్ అయ్యాయి. అండ్ యాజ్ పర్ మీరు కంపెనీస్ పరంగా చెప్తే మెయిన్గా బీటెక్ వాళ్ళకైతే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే గూగుల్, విప్రో, టీసీఎస్, కాగ్నిజెంట్, క్యాప్జెమిని, టెక్ మహీంద్రా ఇట్లా టాప్ కంపెనీస్ అన్ని, మల్టీనేషనల్ ఎంఎన్సీ కంపెనీస్ అన్ని ఉన్నాయి మేడం. సో వాట్ అబౌట్ ఫుడ్ కానీ, హాస్టల్స్ కానీ? మేమైతే విజిట్ చేసాం, మీ నోట్ నుంచి కూడా వింటే బాగుంటుంది. మేడం ఫుడ్ అయితే సౌత్ ఇండియన్ ఫుడ్ మేడం. ఓకే. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇంజనీరింగ్ లో, బీటెక్ లో చాలా మంది యూనివర్సిటీ లెవెల్లో జాయిన్ చేసుకునేటప్పుడు క్యాంపస్ ఒక చోట, హాస్టల్ ఒక చోట ప్లాన్ చేస్తూ ఉంటారు. బట్ మీరు ఆల్రెడీ చూసారు కదా, మనకి ఇన్ క్యాంపస్ హాస్టల్లోనే ఉంటుంది. 4 years ఇన్ క్యాంపస్ హాస్టల్లో ఉంటుంది. ఫుడ్ కూడా సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంటుంది మేడం. సో నేను కూడా ఈరోజు స్టూడెంట్స్ చూసినప్పుడు నాకు అర్థమైంది, వాళ్ళ దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, వాళ్ళ టోటల్ అపీరెన్స్ కానీ నిజంగా వండర్ఫుల్ గా ఉంది. సో అంటే ఓన్లీ థియరటికల్ గా ఎడ్యుకేషన్ మీదే కాకుండా అదర్ సైడ్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, అసలు మనం ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి మనం అనే దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనమాట. మేడం దిస్ ఈస్ వన్ చేంజ్ మీరు డెఫినెట్ గా అబ్జర్వ్ చేసి ఉంటారు. ఏంటి, మన యూనివర్సిటీస్ కి, మన సైడ్ ఉన్న యూనివర్సిటీస్ కి, ఇక్కడ ఉన్న యూనివర్సిటీస్ కి వన్ థింగ్ వచ్చేసి డిసిప్లిన్ ఇన్ ద సెన్స్ డ్రెస్ సెన్స్ నుంచి అయినా కానీ, మాట్లాడే విధానం అయినా కానీ, ఎవ్రీథింగ్ అనమాట. ఫస్ట్ ఇయర్ నుంచి స్టూడెంట్ కి మనం మ్యాండేటరీగా బ్లేజర్స్ అనేవి మ్యాండేటరీ చేస్తాం. బ్లేజర్స్ యూనిఫామ్. ఎందుకంటే వాళ్ళని ఒక ఇండస్ట్రియల్ వాళ్ళకి మనం ప్రిపేర్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ ఆ యూనిఫామ్స్ అనేటివి కానీ, ఆ డిసిప్లిన్ అనేటివి కానీ ఫస్ట్ ఇయర్ నుంచే స్టూడెంట్ కి అలవాటు అయింది అనుకోండి, దెన్ స్టూడెంట్ కి ఆటోమేటిక్ గా 4th year వచ్చే లోపల ఆ థింగ్స్ అనేటివి అలవాటు అయిపోతాయి, ఈజీ అయిపోతుంది అనమాట. ఇన్నోవేషన్ అండ్ రీసోర్స్ సెంటర్ కూడా మేము కూడా చూసాం సార్, నిజంగా ఎక్సలెంట్ అనిపించింది. అంటే ఎంటర్ప్రైనర్స్ ని క్రియేట్ చేస్తుంది ఉత్తరాంచల్ యూనివర్సిటీ అనేది. డెఫినెట్లీ మేడం. ఇప్పుడు చాలా మంది ఒక 80% జాబ్స్ కోసం వస్తే ఒక 20% ఎంటర్ప్రీనియర్స్ అవుదామని చెప్పేసి వస్తారనమాట. సో వాళ్ళ కోసం ఏంటంటే రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ కు మేము వచ్చేసి వాళ్ళని రీసెర్చ్ డిప్లాయ్ చేస్తాం అనమాట. రీసెర్చ్ లో వాళ్ళకి వచ్చే ఇన్నోవేటివ్ ఐడియాస్ కానీ, ఏదైనా ప్లాన్స్ ఉంటే రీసెర్చ్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటే వాళ్ళని గైడ్ చేస్తారు మేడం. ఓకే. యాజ్ ఎ రిజల్ట్ చాలా మంది మన స్టూడెంట్స్ వచ్చేసి స్టార్ట్అప్స్ పెట్టారు. ప్లస్ రీసెంట్ గా లాస్ట్ ఇయర్ మన పూజిత్ అమర్ అని చెప్పేసి మన అబ్బాయి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి సెలెక్ట్ అయ్యాడు. ఈవెన్ హీఈస్ గెటింగ్ అరౌండ్ 2.5 to 3 lakhs ఆఫ్ స్టైఫండ్ అనమాట ప్రతి ఇయర్. ఓకే. హర్షిత్ బేలా అని చెప్పేసి మన సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఒక 4-5 స్టూడెంట్స్ తో ఓన్ కంపెనీ స్టార్ట్ చేశాడు. తను కూడా ఈజ్ ఫ్రమ్ వైజాగ్. లాట్ ఆఫ్ సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ కూడా మంచి ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తున్నారు. సో గ్రేట్ అండి. మిస్టర్ ఇంతియాజ్ గారు సౌత్ ఇండియా డైరెక్టర్ అంటే మేము ఏమనుకున్నామంటే హైదరాబాద్ లో ఉంటారు అని అనుకున్నాం, బట్ మీరు ఇక్కడ ఉంటారా? మేడం నేను ఇక్కడే ఉంటాను మేడం. మంత్లీ అడ్మిషన్స్ టైంలో అక్కడ ఉంటాను మేడం. మామూలు టైంలో ఇక్కడ ఉంటాను. మంత్లీ తక్కువ ఒక 20 days అట్లా ఉంటాను మేడం. మెయిన్ అంటే అడ్మిషన్స్ టైంలో కాకుండా. ఓకే. ప్రతి ఒక్కటి వాళ్ళని మానిటర్ చేస్తాము. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది, వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది, వాళ్ళ ప్రోగ్రెస్ ఎట్లా ఉంది, క్లాసెస్ కి రెగ్యులర్ గా అటెండ్ అవుతున్నాడా లేదా, ఎగ్జామ్స్ రెగ్యులర్ గా రాస్తున్నాడా లేదా, ఈ పాయింట్స్ మీద స్టూడెంట్ కి రెగ్యులర్ గా కెరియర్ కౌన్సిలింగ్ అనేది ఇస్తా ఉంటాం మేడం. అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళ పేరెంట్స్ తో కూడా మేము టచ్ లో ఉంటాము.
ఎలా వాళ్ళు స్టూడెంట్తో కమ్యూనికేట్ అవుతున్నారా లేదా అనే పాయింట్ మీద కూడా వర్కౌట్ చేస్తాము. రైట్. సో అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటది? మనం యాజ్ ఇఫ్ నౌ అయితే మనము ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి మన కౌన్సిలర్స్ మొత్తం యూనివర్సిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేడం. వాళ్ళు రిక్వైర్డ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో దానిపైన వాళ్ళు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు సిఎస్సి తీసుకుంటే సిఎస్సిలో జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయి, ఫ్యాకల్టీ ఎట్లా ఉన్నారు, తర్వాత వాళ్ళ కెరియర్ గ్రోత్కి కావాల్సిన పాయింట్స్ ఏమేమి ఉన్నాయో చెప్తారు. తర్వాత ఓకే అనుకుంటే వాళ్ళు అప్లికేషన్ ప్లస్ అడ్మిషన్ చేసుకుంటారు. అడ్మిషన్ చేసుకున్నాక తర్వాత మనం యూనివర్సిటీ విజిట్ పెడతాం అనమాట స్టూడెంట్కి. యూనివర్సిటీ విజిట్ పెట్టాక యూనివర్సిటీ మొత్తం క్యాంపస్ చూపించేసి యూనివర్సిటీ ఎంత మళ్ళీ బాగుంది అంటే ఫర్దర్ గా నెక్స్ట్ స్టెప్ చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఉత్తరాంచల్ యూనివర్సిటీ అడ్మిషన్ సెల్ అండి. ఇది అడ్మిషన్ సెల్. మనకి యూనివర్సిటీ అనేది విజిట్ చేసిన తర్వాత అసలు అడ్మిషన్స్ అనేవి ఇక్కడే జరుగుతాయి. అడ్మిషన్ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడే జరుగుతుంది. మనకి ఇన్ డీటెయిల్ గా ఎడ్యుకేషన్ ఎలా ఉంటది, ఫ్యాకల్టీ ఎలా ఉంటది, ఇక్కడ హాస్టల్స్ ఎలా ఉంటాయి, మనకి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటది, ఇలా ప్రతి ఒక్కటి ఇక్కడ అడ్మిషన్ సెల్ లోనే చర్చించుకొని పిల్లలు జాయిన్ అవుతూ ఉంటారు. ఒకసారి అడ్మిషన్ సెల్ ని మీరు కూడా విజిట్ చేయండి. ఎంత లావిష్ గా అంటే అంత లావిష్ గా ఉంది. మీ పేరు? వసంత్ కుమార్. వసంత్ కుమార్. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్. హైదరాబాద్. సో ఇక్కడ ఏం చదువుకుంటున్నారు? బీటెక్ సిఎస్. బీటెక్ సిఎస్ కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్. ఇప్పుడు ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. సో మరి మీ ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉంది ఇక్కడ? ఇక్కడ స్టార్టింగ్ లో విజిట్ వచ్చినప్పుడు కూడా చాలా బాగుందండి. అండ్ ఇక్కడ కూడా చాలా ఫ్రెండ్లీ నేచర్ అండ్ మనకు ఉండడానికి కూడా అక్కడికన్నా చాలా బెటర్ గానే ఉంది. స్టడీ పరంగా అయినా ఎలా అయినా, ఇంకా ఎగ్జామ్స్ అయినా కూడా ఏదైనా స్టడీ పరంగా అయితే చాలా బెటర్. సో మీరు ఇక్కడ అంటే స్పెషల్ గా మీకు నచ్చిన పాయింట్ ఏంటి ఇక్కడ? ఒకటని చెప్పలేము, బట్ అన్ని నచ్చినాయి. ఓకే, అన్ని నచ్చాయి. సో ఎడ్యుకేషన్ మీరు కంపేర్ చేశారు, అక్కడికి సౌత్ కి ఇక్కడికి కంపేర్ చేశారు. సో మీకు ఎలా డిఫరెన్షియేషన్ అనేది మీకు ఎలా తెలిసింది? అక్కడ ఎలా అంటే మేడం, ఇప్పుడు సంథింగ్ ఏమైనా అయినా కూడా స్టడీగా కొంతసార్లు మంచిగా చెప్తే కొంతసార్లు మంచిగా చెప్పరు. బట్ ఇక్కడ అలా అని కాకుండా ఒక లెక్చర్ జరగకపోతే ఇంకో లెక్చర్ ఏమంటే వచ్చేస్తారు. అండ్ మనకి క్లాసెస్ కూడా మిస్ కాకుండా బ్యాకప్ అనేది ఉంటుంది ఫస్ట్. ఓకే. సో నాట్ ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్, మనకి ఇక్కడ టెక్నికల్ గా కూడా మనకి కంప్యూటర్ ల్యాబ్ కావచ్చు, అన్ని అవైలబుల్ ఉన్నాయి. సో మీరు కంప్యూటర్ ల్యాబ్స్ కానీ టెక్నికల్ స్కిల్స్ కానీ మీరు ఇంక్రీజ్ చేసుకుంటున్నారా? ప్రతి ఒక్క ల్యాబ్ జరిగినప్పుడు కూడా ప్రాక్టికల్ గా చూపిస్తారు. చెప్పడం ఫస్ట్ చెప్తారు, అది ఎక్స్ప్లెయిన్ చేశాక ఒక్కో స్టూడెంట్ ని పిలిచి ప్రాక్టికల్ గా చేపిస్తారు. అదొకటి బాగుంది ఇక్కడ. ఓకే. సో వాట్ అబౌట్ ఫుడ్ అండ్ హాస్టల్స్? ఇంకా దాని గురించి అంటే చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది. బట్ మెస్ ఫుడ్ అయితే డైలీ తినొచ్చు. ఇంకా సండే చికెన్ కూడా ఫ్రై పీస్ మంచిగా పెట్టేస్తారు. ఇక సౌత్ ఇండియన్ ఫుడ్ బాగుంటది ఇక్కడ, చాలా బెటర్. సో మరి వాట్ అబౌట్ హాస్టల్స్ కూడా డైలీ క్లీన్ చేస్తారు వచ్చి క్లీనర్స్. ఇంకా ప్రతి ఒక్క రూమ్ లో నార్మల్ గా వార్డెన్ కూడా వచ్చి చెక్ చేస్తారు అంతా ఎలా ఉంది అని చెప్పేసి. అంతా నార్మల్ ఉంది, బెటర్ చాలా. సో ఫైనల్లీ ఉత్తరాంచల్ యూనివర్సిటీకి అవుట్ ఆఫ్ ది 10 రేటింగ్ ఇవ్వడంలో మీరు ఎంత ఇస్తారు? నేనైతే 11 ఇస్తా. 11. ఓకే. మీ గుడ్ నేమ్? షాజిదా మెహర్. షాజిదా మెహర్. సో ఎక్కడి నుంచి వచ్చారు? అనంతపూర్ నుంచి. అనంతపూర్కి ఉత్తరాంచల్కి 2 లాంగ్ ఉంది, రైట్? సో మరి పేరెంట్స్ కూడా భయం ఉంటది, ఒక ఆడపిల్లని ఇంత దూరం పంపించడం అంటే భయం ఉంటది. సో మరి మీ పేరెంట్స్ ఎలా కన్విన్స్ అయ్యారు? యాక్చువల్లీ ఈ కాలేజ్ జాయిన్ అయ్యే ముందు కోఆర్డినేటర్స్ మాట్లాడిన మాటలకి సార్ వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్స్ దాన్ని లైక్ డిపెండ్ అయ్యి అలా పంపించడం జరిగింది. అది కాక ఈ ఎడ్యుకేషనల్ హబ్ అలా లైక్ దీని గురించి బాగా తెలుసుకోవడంతో ఆ నమ్మకం వచ్చే పంపించారు. సో ఒక అమ్మాయిలా పంపించడం అంటే గొప్పే, బట్ ఇక్కడ ఇచ్చిన కమిట్మెంట్ అలాంటిది. సో స్టార్టింగ్ లో మీ పేరెంట్స్ కి ఇచ్చిన ఎస్యూరెన్స్ అనేది ఇప్పుడు మీరు ఎస్యూరెన్స్ ఉంది అని అనుకుంటున్నారా? ఫీల్ వచ్చేసిందా మీకు? అఫ్ కోర్స్ ఉంటది, అంటే స్కిల్ డిపెండ్ అయ్యి సార్ వాళ్ళు అందరూ ఎంకరేజ్ అస్ వెరీ వెల్. సో అష్యూరెన్స్ అయితే చాలా ఉంది, రైట్? సో మరి మన మదర్ టంగ్ తెలుగు, ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్ లో లాంగ్వేజ్ ఇష్యూస్ కానీ అలా ఏమైనా ఇబ్బంది పడ్డావా? సో యాక్చువల్లీ ఇబ్బంది అంటూ ఏం లేదు, ఎందుకంటే ముస్లిం, ఉర్దూ, హిందీ ద్వారా అలా కొంచెం ఈజీ అయింది. బట్ నా తెలుగు ఫ్రెండ్స్ కి అయ్యేది, బట్ అలా నార్త్ ఇండియన్స్ తో కలిసి ఉండడం వల్ల వాళ్ళ వైబ్, లాంగ్వేజ్, కల్చర్ అటు నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరిగి ఉంటాయి. అఫ్ కోర్స్ ఇలా కాన్ఫిడెన్స్ గా మాట్లాడాలంటే కోఆర్డినేషన్ అలా జరిగే
మాట్లాడాము. సో వెరీ గుడ్, లైక్ అట్మాస్ఫియర్ ఇస్ వెరీ గుడ్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చదువుకుంటున్నావు? సిఎస్సి ఏఐఎంఎల్ తీసుకున్నాను. సో దాని బేస్ మీద సర్స్ వాళ్ళు ఇచ్చిన ఐడియాలజీ అంతా లైక్ వెరీ పర్ఫెక్ట్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెర్నింగ్ ఎలా ఉంది? వెరీ న్యూ, వెరీ అడ్వాన్స్డ్. సో న్యూ అట్మాస్ఫియర్, లైక్ క్లోజర్ బాగుంది. సో లైక్ సజెస్ట్ చేయొచ్చు జాయిన్ అవ్వడానికి. సజెస్ట్ చేయొచ్చు. సూపర్ సూపర్. సో ఉత్తరాంచల్ యూనివర్సిటీ గురించి గుడ్, వెరీ గుడ్, సూపర్ గుడ్, ఫంటాస్టిక్ ఇలా ఉంటే దేనికి టిక్ కొడతావు? ఇట్స్ ఆల్వేస్ ఫెంటాస్టిక్. ఫంటాస్టిక్. సూపర్. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్, హాయ్, మీ పేరు? అనిరుద్, అనిరుద్ధ్. ఎక్కడి నుంచి వచ్చారు? ఏలూరు. ఏలూరు నుంచి ఉత్తరాంచల్ యూనివర్సిటీకి, డెహ్రాడూన్ కి. సూపర్. మీకు ఎలా ఈ ఐడియా వచ్చింది ఉత్తరాంచల్ యూనివర్సిటీలో చదువుకోవాలని? మా కజిన్స్ అండ్ బ్రదర్స్ అందరూ ఇక్కడే. సో మరి ఇక్కడ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి? ఆబ్వియస్ గా హైగా బాగా ఎక్కువగా ఉన్నాయి. 90 to 80% ప్లేస్మెంట్స్ ఉన్నాయి. జాబ్ ఇంట్రెస్ట్ లేకుండా ఎంటర్ప్రైనర్స్ అవ్వాలి అనుకునే పిల్లలకు కూడా మనకి క్యాంపస్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో దాని గురించి ఏమంటారు మీరు? ఆబ్వియస్ గా సపోర్ట్ చేస్తుంది. లైక్ చాలా జాబ్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ ఇట్స్ ఓవరాల్ 100% ఆఫ్ ప్లేస్మెంట్స్ వచ్చాయి. బట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి అబ్రాడ్ నుంచి కూడా స్టూడెంట్స్ వస్తారు. వాళ్ళ లాంగ్వేజెస్ వేరు ఉంటాయి, వాళ్ళ కమ్యూనికేషన్ వేరు ఉంటుంది. సో ఇక్కడికి వచ్చాక నీకు నేర్చుకోవడానికి ఏమైనా సపోర్ట్ అనిపించిందా? ఆబ్వియస్లీ క్లాసెస్ అన్ని ఇంగ్లీష్ లోనే చెప్తారు అండ్ ఓవరాల్ కొంచెం హిందీలో కూడా చెప్తారు. సో లైక్ దట్ మనకి హిందీ కూడా కొంచెం కవర్ అవుద్ది లైట్ గా. నాకు అంత రాదు, ఇప్పుడు కొంచెం అర్థం అవుతుంది హిందీ కూడా. సో ఫస్ట్ ఇయర్ మీరు? అవునండి. గ్రేట్. సో మరి మీరు ఎవరి ద్వారా అయితే రిఫరెన్స్ గా వచ్చారో సేమ్ అలాగే మీరు ఇంకొకరికి రిఫర్ చేస్తారా? చేస్తాను. రైట్, సూపర్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, చూసారు కదా, దట్ ఈస్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ. ట్రస్ట్ మీ గైస్, ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద డెహ్రాడూన్. సో మరి ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి.